మందినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా భాగ్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా భాగ్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవుని అత్యాధికంగా దీవించి ఆశీర్వదించి వస్తుంది కనుక పాటలు సరిపోతాయా? ఈ ఒక 2 పాటలు సరే అయితే మరి యుగము యెహోవా అంటే ఆఫర్. ఈ రోజుల్లో మనము ఆఫర్స్ చూస్తూ ఉంటాం. అక్కడక్కడ పెద్ద పెద్ద బండ్లు ఆఫరిస్తూ ఉంటారు, బైకులు ఆఫరిస్తూ ఉంటారు, లేదంటే బంగారం ఆఫరిస్తూ ఉంటారు, లేదనుకుంటే ఇటు వెండి ఆఫరిస్తూ ఉంటారు, లేదంటే బట్టలు విషయంకి వస్తే బట్టలు ఆఫరిస్తూ ఉంటారు. ఆఫర్ ఇవ్వగానే మనుషులు ఏమనుకుంటారంటే ఎగబడిపోతారు. అబ్బో ఇంకా కాంపిటీషన్ ఎందుకు, ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాబట్టి. దేవునికి స్తోత్రం, అవునా కదా? అంటే మోసే గారికి కూడా ఇక్కడ ఒక ఆఫర్ ఉందండి. అది ఏ ఆఫర్ అంటే దేవుడు మోసే గారి యొక్క జీవితంలో ఒక ఆఫర్ పెట్టాడు. ఆ ఆఫర్ ఏంటంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా బ్రతికితే తన రాజులు తనకంటే పూర్వీకులు సంపాదించిన సంపాదన అంతటికి ఆయన రాజు అవుతాడు. అవునా కదా? కోట్లు వస్తున్నాయి అంటే ఎవరైనా వద్దనుకుంటాడండి. మరి మోసే గారు ఎందుకంటే వద్దనుకున్నాడు? దేవునికి స్తోత్రం, అవునా కదా? కోట్లు ఆఫర్ ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నీకు ₹1,00,00,000 ఇస్తానండి వచ్చే మనిషి అంటే మనమైతే కాదనుకుంటామా చెప్పండి? కానీ మోసే గారు కాదనుకున్నాడు. ఎందుకు కాదనుకున్నాడు అంటే పరలో ఉందనుకున్నాడు, పరలోకంలో ఉందనుకున్నాడు. అందుకనే ఇక్కడ అంతా కూడా 40 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ఐగుప్తులు పెద్దవాడైన తర్వాత అప్పుడు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో పారిపోయాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్య వాసం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు తమ మామ మందను మేపు అంటే వాళ్ళ మామ మంద గొర్రెల మంద ఇస్తారనమాట కాపు. అప్పుడు కాపు కాచుకుంటూ వెళ్తే అప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. అప్పుడు 90వ కీర్తనలు ఒకసారి చూడండి. ఆ విషయాన్ని కనుక ఎందుకు అంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు అంటే ఇది సమయము కాదు అని తెలుసుకున్నాడు గనక అంతగా ప్రయాసపడుతున్నటువంటి సందర్భాన్ని చూడగలుగుతున్నాం. చూడండి, ఇది సమయము కాదు. మనము సంపాదించుకోవడానికి, ఆనందపడడానికి, సుఖపడడానికి, సంతోషించడానికి ఇది సమయము కాదు. సమయము దగ్గరగా ఉంది కనుక నాకు దేవుడిచ్చిన పనిని పూర్తి చేయాలి. నాకు దేవుడిచ్చిన పనిని నేను ఎప్పుడైతే పూర్తి చేస్తానో అప్పుడే నాకు అక్కడ బహుమానం ఉంది. ఇక్కడ కష్టపడితేనే అక్కడ ఫలితం. ఒకటి సెట్టు వేస్తేనే ఆ సెట్టుకు తగిన ఫలితం మనం తింటాం. లేదనుకోండి ఆ చెట్టు ఫలాలు అనుభవించలేదు. కనుక ఈ చెట్టు ఫలాలు మనం అనుభవించాలి. ఇక్కడే మొక్క వేయాలి. మొక్క వేసిన తర్వాత దానికి కంచె కట్టాలి, నీరు పోయాలి, నారు వేయాలి, అన్ని చేయాలి. చేసిన తర్వాత అప్పుడు పంట పండుతుంది. ఆ పంట అప్పుడు మనం కోస్తాం. కనుక ప్రియమైన దేవుని వల్ల చక్కటి విషయాలు మనకు బోధించాడు దేవుని యొక్క దాసులు. కాబట్టి అట్టి రీతిగా మనము ఈ లోకములో బాధ్యత కలిగిన వారముగా, భారము కలిగిన వారముగా దేవుడు నీకు ఈ 15 నిమిషాలు అంటే గంట 45 సెకండ్లు కూడా నీకు ఎందుకు ఇచ్చాడు అంటే 45 నిమిషాలు కూడా నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని పని చేయడం కోసం ఇచ్చాడు. ఈ 45 నిమిషాలు కూడా నీవు దేవుని కొరకు బ్రతకలేకపోతే
మనము బ్రతకలేకపోతే మనకు దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోతాం. కనుక మోషే వలె, అపోస్తుడైన పౌలు వలె ఈ భూమి మీద ఉన్నటువంటి సుఖభోగాలని ఇప్పటి నుంచి విడిచిపెట్టి ప్రభువు కొరకు కష్టపడి పనిచేద్దాం, కష్టపడి జీవిద్దాం, కష్టపడి ఈ భూమి మీద శ్రమలైన, శోధనలైన, ఇరుకులు, ఇబ్బందులైన మనము పనిచేద్దాం. ఈ బైబిల్ని తీసుకురావడానికి ఎంతో మంది తన ప్రాణత్యాగాలు చేశారు. అవునండి, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే గాని మన చేతికి ఈ బైబిల్ రాలేదు. కాబట్టి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే మన చేతికి వచ్చిన ఈ బైబిల్ని చులకనగా చూడొద్దు, తేలిగ్గా చూడకండి, చులకనగా చూడకండి. ఇందులో మహాజ్ఞానము దాగి ఉంది. ఆ మహాజ్ఞానాన్ని దేవుడు తన మనసులోని మాటలను మనకు చెప్పడానికే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి రంపాలతో కోయబడ్డారు, మేకులతో కొట్టబడ్డారు, బల్లెములతో. ఇవన్నీ చేస్తే గాని ఈ యొక్క పుస్తకం మన చేతిలోనికి రాలేదు. కాబట్టి దీన్ని తేలిగ్గా ఆలోచించకుండా దేవుడు మనకు రాసిచ్చినటువంటి గ్రంథంగా భావించి ఇందులోనున్నటువంటి దేవుని మనసును మనం తెలుసుకొని దేవుని పిల్లలుగా ఈ భూమి మీద తన పనిని మనం ముగించుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాం. సరే, సావుకులైనా సరే, ఈ రోజు ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, ఇప్పుడు నాకు పని ఉంది, సొంత పని అనేసి పరిగెడుతుంటారు. కానీ ప్రభు పని ప్రముఖమా, మా సొంత పని ప్రముఖమయ్యా? చెప్పండి. ప్రభు పని ప్రముఖమా, మన సొంత పని ప్రముఖమా? చెప్పండి. ఇప్పుడు ఒక యజమానుడు అంటే, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడంటే, తండ్రికి కొడుకులు ఉన్నారంటే, ఇంచుమించు ఒక 10 మంది కొడుకులు ఉన్నారనుకో. పనికి రాని కొడుకులు ఉంటే సుఖమా? పనికి వచ్చే కొడుకు ఒక్కడుంటే చాలు. దేవుని స్తోత్రాలు. నీవు నీ మాట, దేవుని మాటకు లోబడి, దేవుని సేవకుడి మాటకు లోబడి నడిచిన వ్యక్తి కావాలా? దేవుని స్తోత్రాలు. ఎవరు కావాలా? దేవుని సేవకుడు మాట విని లోబడి నడిచిన సువార్తకుడు గాని, సంఘ పెద్ద గాని కావాలా? అప్పుడు సేవకులు కూడా ఎవరు అంటే, ఒక డైరెక్టర్ గాని మాట విని లోబడిన వాడే నిజంగా అర్హుడట. దేవుని స్తోత్రాలు. కాబట్టి ప్రియమైన సంఘమా, ఎందుకంటే మనం ఒక సంఘానికి ఒక కాపరులా. సంఘానికి కాపర్లు ఎలా ఉండాలంటే, నిద్ర చేస్తుంటే బాగుంటాయా, లేకపోతే మలుకుంటే బాగుంటాయా? మరి ఇప్పుడు ఒక కొండపైన మనము గొడ్లు మేకలు తీసుకుని వెళ్ళిన తర్వాత అదే పరిస్థితులని పడుకొని ఉంటే ఎందుకు? దానికి ఎక్కడైతే దానికి మేత ఉందో, లేకపోతే ఎక్కడైతే వ్యవసాయం ఉందో అక్కడ వెళ్ళిపోయి మేపుతుంటే ఆ వ్యవసాయకుడు ఏమంటాడంటే, ఓ దున్నపోతానికి అసలు బుద్ధి ఉందా లేదా, నువ్వు ఎక్కడ నీరు చేస్తున్నావని అంటారు లేదా? అంటారు. ఎందుకు? సోమరి సీమల వద్దకు వెళ్ళి నీవు నేర్చుకో అన్నాడు. కాబట్టి ప్రేమ సంగమా, సంఘ కాపర్లు ఎలా ఉండాలంటే, ప్రభువు మీద భారం తీసుకొని సంఘానికి ప్రార్థన చేసే ఒక కాపరి కావాలి. దేవుని స్తోత్రాలు. ఏ కాపరి కావాలంటే, సంఘానికి కాపరి కావాలా? ఒక కాపరి ఏంటంటే సంఘానికి ఉన్న మరి సంఘస్థుల పేర్లు కూడా తెలుసుకుని ఉండాలి.